ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఈరోజు మన ఎపిసోడ్ ఏమిటంటే, సుమారుగా 20,00,000 లంప్ సమ్ అమౌంట్ ఉంది. ఒకటేసారి ఇన్వెస్ట్ చేయాలా? ఎస్టీపీలో ఇన్వెస్ట్ చేయాలా? 3 ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేయాలా? ఇప్పుడు చూడండి, నేను లేమ్యాన్‌కి అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇప్పుడు ఒక పంట పొలం ఉంది. ఒకటేసారి మనం గింజలేసామనుకోండి, అవన్నీ ఒకటే టైంకి కోతకొచ్చే అవకాశం ఉంది. ఫలించే అవకాశం ఉంది. అది లంప్ సమ్ అంటారు. ఇప్పుడు చూడండి, లంప్ సమ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు సపోజ్ మనం ఈరోజు లంప్ సమ్ ఒకటేసారి 20,00,000 ఇన్వెస్ట్ చేసాం. ఈక్విటీ కావచ్చు. ఈక్విటీ గురించే మనం చెప్తున్నాం. అంటే స్టాక్ మార్కెట్‌లో కంపెనీ యొక్క షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ రూపేణా. మనము ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ పెరుగుతుందా? తగ్గుతుందా? ఎవరో చెప్పలేరు. సో, మనం ఇన్వెస్ట్ చేసాము. మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ పెరిగితే, అంటే ఈరోజు సుమారుగా 77,000 సెన్సెక్స్ ఉందనుకోండి. 15% అంటే ఎవ్రీ 5 ఇయర్స్‌కి డబుల్ అవ్వటం. అంటే 4 ఇయర్స్ 8 మంత్స్‌కి. 12% అంటే ప్రతి 6 సంవత్సరాలకు డబుల్ అవ్వటం. ప్రతి 6 సంవత్సరాలకి డబుల్ అవ్వటం. సపోజ్ 77,000 ఉన్న సెన్సెక్స్ 6 సంవత్సరాల తర్వాత 1,60,000 అయిందనుకోండి. మీరు ఈరోజు పెట్టిన డబ్బులు డబుల్ అయ్యే అవకాశం ఉంది. సో, మీరు ఒకటేసారి డబ్బు పెట్టిన తర్వాత మార్కెట్స్ పెరిగితే, ఒకటేసారి పెట్టిన వాళ్ళు లబ్ధి పొందే అవకాశం ఉంది. మీరు పెట్టిన తర్వాత మార్కెట్ ఒక నెల డౌన్ అయ్యి, ఒక 2 నెలలు డౌన్ అయ్యి, 1 ఇయర్ పాటు అప్ అండ్ డౌన్స్ వోలటిలిటీ ఉంటే, ఎస్టీపీలో పెట్టిన వారికి లాభం చేకూరే అవకాశం ఉంది. అంటే లంప్ సమ్ పెడితే లాభమా? ఎస్టీపీలో పెడితే లాభమా అన్నది ఎవరు చెప్పలేరు. సపోజ్ మనం ఎస్టీపీ చూజ్ చేసుకున్నాం. సపోజ్ ఈరోజు 20,00,000 పెట్టాం మనము. లిక్విడ్ ఫండ్‌లో పెట్టి 1 ఇయర్ పాటు ప్రతి నెల రూ. 2,00,000 ఈక్విటీలో వెళ్ళేలాగా పెట్టాం. 1 ఇయర్‌కి మార్కెట్ బాగా పెరిగిందనుకోండి, అప్పుడు ఎస్టీపీలో పెట్టిన వాళ్ళకంటే ఒకటేసారి లంప్ సమ్ పెట్టిన వాళ్ళకి ఎక్కువ లాభం వస్తుంది. అంటే లంప్ సమ్ పెడితే బెటరా? ఎస్టీపీలో పెడితే బెటరా? అన్నది ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరు. కాకపోతే లంప్ సమ్ పెట్టిన తర్వాత ఒకటేసారి ఒక 3,00,000, 4,00,000 నష్టపోతే, 5,00,000 నష్టపోతే భరించే శక్తి లేనప్పుడు ఎస్టీపీ రూపేణా పెట్టాలి. అంటే మార్కెట్‌కి కొత్తవారైతే భరించే శక్తి లేకపోతే ఎస్టీపీ రూపేణా పెట్టాలి. లేదు, మార్కెట్ స్థితిగతులను అర్థం చేసుకొని డౌన్ అయినా పర్వాలేదు, 20,00,000 పెట్టాను, 15,00,000 అయినా పర్వాలేదు, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది, లాంగ్ టర్మ్‌కి ఉంటాము అన్నప్పుడు మీరు ఒకటేసారి డిప్లాయ్ చేసినా గానీ ఇబ్బంది లేదు. మరి ఈ 20,00,000 ఎస్టీపీ కాకుండా ఎస్ఐపీ ద్వారా పెట్టొచ్చా? అంటే ఒక 3 ఏళ్లకి, ఒక 5 ఏళ్లకి మనం పెట్టొచ్చా అంటే, ఎప్పుడు కూడా లంప్ సమ్ ఉన్నప్పుడు లంప్ సమ్ రూపేణా పెట్టటం మంచిది. లేదంటే ఎస్టీపీ కూడా 6 మంత్స్, 9 మంత్స్ మంచిదే. ఎందుకంటే ఎస్ఐపీ రూపేణా 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఆప్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మీకు పెద్దగా నెగెటివ్ రిటర్న్ రాకపోయినా గానీ, రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒకటేసారి డబ్బులు పెట్టట్లేదు కాబట్టి, ఉన్న డబ్బుల్ని కొంచెం కొంచెం పెట్టుకుంటూ 5 ఏళ్ళు సాగదీస్తున్నారు కాబట్టి, 3 ఏళ్ళు సాగదీస్తున్నారు కాబట్టి పెద్దగా రిటర్న్ కనపడదు. ఎకానమీ ఎప్పుడు గూడా ఇప్పుడు ప్రపంచ దేశ ఎకానమీలతో పోలిస్తే, భారతదేశ ఎకానమీ సుమారుగా 6.6% జీడీపీతో గ్రో అవుతుంది. అంటే ప్రపంచ దేశాలన్నిటితో పోలిస్తే మన ఎకానమీ స్ట్రాంగ్‌గా ఉంది. రెసిలెంట్‌గా ఉంది. మన మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మరి గత 2 సంవత్సరాల నుంచి మార్కెట్స్ ఎందుకు పెరగలేదు అంటే, గత 2 సంవత్సరాల మార్కెట్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్ అంటే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వలన, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం వలన మార్కెట్స్ అక్కడక్కడే ఉన్నాయి. సో, దీర్ఘకాలంలో ఏమవుతుందంటే, మన యొక్క ఇండియన్ స్టాక్ మార్కెట్స్ ముందుకెళ్తాయి. ఎందుకెళ్తాయంటే జీడీపీ 6.6%తో గ్రో అవుతుందంటే, జీడీపీ అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్‌లో మన సాలరీస్, బిజినెస్ ఇన్‌కమ్‌తో పాటు వస్తువుల ఉత్పత్తి, సేవల ఉత్పత్తి, తర్వాత మన యొక్క ఎక్స్‌పోర్ట్స్ ఇన్‌కమ్ మైనస్ ఇంపోర్ట్స్ ఇవన్నీ తీసేస్తే మన జీడీపీ 6.6తో గ్రో అవుతుంది కాబట్టి,
మన యొక్క దేశం యొక్క కంపెనీస్ ఉత్పత్తి డ్రాస్టికల్‌గా పెరుగుతుంది. అవి మనం కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి, దీర్ఘకాలంలో మన ఎకానమీ ముందుకెళ్తుంది. కాబట్టి ఎస్ఐపి రూపేణా పెడితే ఏమవుతుందంటే, 5 ఏళ్లకి మార్కెట్స్ ఎక్కడో ఉండే అవకాశం ఉంది. అంటే గత ఎప్పుడు కూడా గత 5 ఏళ్ళు చూసుకుంటే మార్కెట్స్ ముందుకెళ్తాయి. అప్పుడు మీరు వెనకబడతారు. అంటే రూ. 20,00,000 మీ దగ్గర ఉన్నప్పుడు, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మోర్ థాన్ 5 ఇయర్స్, మోర్ థాన్ 7 ఇయర్స్, మోర్ థాన్ 10 ఇయర్స్ ఉండేవాళ్ళైతే లంసమ్ లాగా డిప్లాయ్ చేసినా ఇబ్బంది లేదు. లేదా ఎస్టీపీ పద్ధతిలో 6 మంత్స్, 9 మంత్స్‌లో పెడితే కూడా ఇబ్బంది లేదు. డబ్బు ఉన్నప్పుడు మాత్రం ఎస్ఐపి రూట్ పెట్టుకోవద్దు. ది బెస్ట్ మెథడ్ ఏమిటంటే లంసమ్ పెట్టి దానికి అంతో ఇంతో ఎస్ఐపి కూడా యాడ్ చేస్తే ఏమవుతుందంటే మార్కెట్స్ పడినప్పుడు కూడా మీరు డౌన్‌లో కొంటూ ఉంటారు కాబట్టి స్టాక్స్ ఆర్ యూనిట్స్ యావరేజ్ అవుతూ ఉంటాయి. సో, మనం ఏమంటున్నాము ఎస్టీపీ రూట్‌లో చూజ్ చేసుకున్నారండి. చూజ్ చేసుకున్న మార్కెట్స్ డ్రాస్టికల్‌గా అంటే ఇప్పుడు కొంతకాలంగా ఎఫ్ఐఐలు అంటే జనవరి 1 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 3,00,000 కోట్ల పైన ఎఫ్ఐఐలు అమ్మారు. ఎందుకు అమ్మారు? ఫారిన్ బయట కంపెనీస్ యొక్క స్టాక్స్ వాళ్ళకి ఏఐ స్టాక్స్ మన దగ్గర లేవు కాబట్టి అక్కడ ఏఐ స్టాక్స్‌లో విపరీతం కుమ్మరిచ్చారు. కొరియన్ మార్కెట్స్ కావచ్చు, జపాన్ మార్కెట్స్ కావచ్చు, చైనా మార్కెట్స్ కావచ్చు, నాస్డాక్ కావచ్చు, జర్మనీ మార్కెట్స్ కావచ్చు, థాయిలాండ్ మార్కెట్స్ కావచ్చు అక్కడ పెట్టారు. మళ్ళీ అక్కడ ఏమైంది వాల్యుయేషన్స్ హైకొచ్చేసినాయి. అక్కడి నుంచి మళ్ళీ ఎఫ్ఐఐలు ఏం చేస్తారు? ఏ మార్కెట్స్ చీప్‌లో ఉంటాయో, వాల్యుయేషన్స్ తక్కువలో ఉంటాయో మళ్ళీ ఆ మార్కెట్స్‌కొస్తారు. ఇప్పుడు అక్కడ మార్కెట్స్ అన్నీ బాగా పెరిగున్నాయి. గత 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి. మళ్ళీ ఎఫ్ఐఐలు మన వైపు చూస్తే మళ్ళీ మన మార్కెట్స్ డ్రాస్టికల్‌గా పెరుగుతాయి. అప్పుడు మీరు ఉన్న 20,00,000 ఎస్ఐపి రూపాయన పెట్టుకుంటే ఈ యొక్క ర్యాలీని మిస్ అవుతారు. సో, మళ్ళీ మన మార్కెట్స్ వైపు చూసే అవకాశం ఉంది. వాళ్ళెందుకు ఎళ్ళిపోయారంటే, ఒకటేమిటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అంటే యుద్ధం వల్ల. రెండోదేమిటంటే మన రూపీ డిప్రిసియేషన్ అవ్వటం వల్ల. రూపీ డిప్రిసియేషన్ అయినప్పుడు ఏమిటంటే వాళ్ళకి రియల్ రిటర్న్ ఏముండదు. అంటే వాళ్ళు ఫస్టు డాలర్స్ నుంచి మన రూపీస్‌లో కన్వర్ట్ చేసి పెడతారు. పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకున్నప్పుడు వెనక్కి డాలర్స్ తీసుకున్నప్పుడు రూపీ డిప్రిసియేషన్ అయినప్పుడు వాళ్ళకి రియల్ రిటర్న్ ఏముండదు. కాబట్టి ఎఫ్ఐఐలు ఎళ్ళిపోతున్నారు. మళ్ళీ మన రూపీ స్టేబుల్ అయిన తర్వాత ఇప్పుడు కొంతవరకు స్టేబుల్ అవుతుంది. మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ స్టేబుల్ అయితే అంటే ఫారెక్స్ రిజర్వ్స్ యుద్ధం వల్ల తగ్గిపోయినాయి. $671 బిలియన్ వచ్చాయి. మళ్ళీ మన ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగి మళ్ళీ ఎఫ్ఐలు వెనక్కొస్తారు. అది కాకుండా ఎఫ్ఐలు వెనక్కి రావడం కోసం మన యొక్క గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో అంటే డెట్ మార్కెట్‌లో వాళ్ళకి క్యాపిటల్ గెయిన్ టాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ తీసేసి ఎఫ్ఐఎస్ మళ్ళీ మన బాండ్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకుంది. ఈరోజు కాకపోతే కొన్ని రోజులకి మళ్ళీ ఎఫ్ఐలు వెనక్కొస్తారు. అప్పుడేమవుతుందంటే మార్కెట్స్ ఎఫ్ఐఐలు, డిఐఐలు మన దేశంలో విపరీతంగా కొంటున్నారు. డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా మన యొక్క ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద నమ్మకం బాగా చూపిస్తున్నారు. ఎఫ్ఐఐలు కూడా మళ్ళీ వచ్చినప్పుడు ఏమైద్దంటే అగ్నికి ఆజ్యం పోసినట్టుగా. అంటే మన మార్కెట్స్‌కి డిఐఐలు, ఎఫ్ఐఐలు ఇద్దరు సపోర్ట్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే మన మార్కెట్స్ డ్రాస్టికల్‌గా పెరుగుతాయి. ఎప్పుడు పెరుగుతాయంటే గత 2 సంవత్సరాలు పెరగలేదు కాబట్టి నెక్స్ట్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకు పెరిగే అవకాశం ఉందంటే కంపెనీ యొక్క ఎర్నింగ్స్‌కి అంత ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికి. మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్‌కి ఇబ్బంది లేదు. జీఎస్టీ కలెక్షన్స్ బాగున్నాయి. కన్జంప్షన్ బాగుంది. ఎ ఎకానమీ బాగుంది. జీడీపీ బాగుంది. టోటల్‌గా ఇబ్బంది ఏమి లేదు మన మార్కెట్స్‌కొచ్చిన ఇబ్బంది. కాకపోతే గత కొంతకాలంగా ఏమిటంటే ఎక్స్టర్నల్ సెక్టార్ టెన్షన్స్ వల్ల, జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల కొంతకాలం ఇబ్బంది పడ్డాయి. సో, నేనేమంటున్నానంటే లంసమ్ ఉన్నప్పుడు మీరు దీర్ఘకాలం ఇన్వెస్టర్ అయితే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని లేదంటే డిస్ట్రిబ్యూటర్ ద్వారా లేదంటే మీరే సొంతంగా నాలెడ్జ్‌తో ఏ ఫండ్స్ తీసుకోవాలనేది రిసర్చ్ చేసి తీసుకోవచ్చు. లేదంటే డిస్ట్రిబ్యూటర్ సహాయంతో తీసుకోవచ్చు. ఎస్టీపీ రూపేణ కూడా పెట్టుకోవచ్చు. ఏది బెటర్ అన్నది ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. ఒకటేసారి డిప్లాయ్ చేస్తే బెటరా? ఎస్టీపీ రూపేణ పెడితే బెటరా? ఎక్కువ రిటర్న్స్ వస్తుంది ఎవరు చెప్పలేరు. ఒకటేసారి డిప్లాయ్ చేసిన తర్వాత మీకు మార్కెట్స్ బాగా పెరుగుతాయి. లంసమ్ ఒకటేసారి డిప్లాయ్ చేసిన వాళ్ళకి ఎక్కువ లాభం వస్తుంది. లేదు ఎస్టీపీ రూపేణ 6-9 మంత్స్ పెట్టినప్పుడు వోలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఎస్టీపీ రూపేణ పెడితే బాగుంటుంది. ఎక్కువ ఫండ్ ఉన్నప్పుడు ఎస్ఐపి రూపేణ పెట్టడం అంత ఆమోదయోగ్యం కాదు. ది బెస్ట్ వే ఏమిటంటే లంసమ్ పెట్టి దానికి ఎస్ఐపి యాడ్ చేసుకుంటే దాని బెస్ట్ వే. ఏదేమైనా మనం ఈక్విటీ మార్కెట్స్‌లో ప్రజలకు చెప్పేది ఏమిటంటే షార్ట్ పీరియడ్‌లో హై రిస్క్ ఉంటుంది. చాలా పెయిన్ ఉంటుంది. లాంగ్ పీరియడ్‌లో మీకు వోలటిలిటీ ఫ్రెండ్ అయిపోతుంది. ఎకానమీ ముందుకెళ్తుంది. మీకు రిటర్న్స్ వస్తాయి. సో, లాంగ్ టర్మ్ ఉండండి.
ప్రతిరోజు మీరు న్యూస్ చూసి అంటే న్యూస్ ప్రతిరోజు చూసి బెంబేలెత్తేది ఎవరంటే ట్రేడర్స్ బెంబేలెత్తాలి. లేదంటే పెన్నీ స్టాక్స్ కొనుక్కున్న వాళ్ళు, చిన్న స్టాక్స్ కొనుక్కునే వాళ్ళు బెంబేలెత్తాలి. ప్రతిరోజు న్యూస్ చూసి, ఎక్స్టర్నల్ టాపిక్స్ చూసి భయపడొద్దు మీరు. బీ ఏ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఎంజాయ్ ది బెనిఫిట్స్ ఆఫ్ ది ఈక్విటీస్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.